Welcome to Chandana Max channel, Inter Max 1B 8th chapter, Limits and Continuity Examples. First we have to know some points. If limit extends to a, x power n minus a power n by x minus a equal to, put x equal to a power n minus a power n by a minus a power n minus a power n 0 by a minus a 0. This is meaningless. In the same way means if we substitute the given value in the given function and we get 0 by 0. In the same way, limit extends to a f of x equal to 0 by 0. ఇలా మనము ఇచ్చిన ఎక్స్ వాల్యూని ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫంక్షన్ ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ బై మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ తీసుకున్నాను. అలాగే ఏ ఫంక్షన్ ఇచ్చినా కూడా 0 by 0 ఫామ్ వస్తే if f of x have root terms in numerator or denominator, న్యూమరేటర్లో లేదా డినామినేటర్లో రూట్ టర్మ్స్ ఉంటే దెన్ రేషనలైజ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2తో టర్మ్స్ ఏమన్నా ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్లో మనకి క్వాడ్రాటిక్ డిగ్రీ 2తో టర్మ్స్ ఉంటే స్ప్లిట్ ఇంటూ ఫ్యాక్టర్స్. రూట్ టర్మ్స్ ఉంటే రేషనలైజ్ చేయాలి, క్వాడ్రాటిక్ ఉంటే ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ దెన్ క్యాన్సిల్ terms, term that common term in numerator and denominator. Then only substitute x equal to a. Then only substitute x equal to a in remaining terms. రూట్ టర్మ్స్ ఉంటే రేషనలైజ్ చేయాలి, క్వాడ్రాటిక్ ఉంటే ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకుని ఆ తర్వాత న్యూమరేటర్లోను డినామినేటర్లో ఉన్న కామన్ టర్మ్ ఏమన్నా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకుని రిమైనింగ్ టర్మ్స్లో ఎక్స్ ఈక్వల్ టు ఏని సబ్స్టిట్యూషన్ చేసుకుని ఒక డిఫైన్డ్ వాల్యూని ఫామ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ meaningless value. For defined value, take this process or this process. రేషనలైజ్ చేయాలి లేదంటే ఫ్యాక్టరైజింగ్ చేయాలి. నౌ ఎగ్జాంపుల్స్. ఫైండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సొల్యూషన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. మనకి ప్రాబ్లంలో రూట్ టర్మ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి రేషనలైజింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసి చూపిస్తున్నానండి. ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేస్తే రూట్ 1 మైనస్ 1 బై 0 బై 0 మీనింగ్లెస్. సో టేక్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. నౌ rationalize numerator. This equal to limit extends to 0 root 1 plus x minus 1 by x. రేషనలైజ్ చేయడం అంటే
ఈ టూ టర్మ్స్ మధ్యలో ఏ సైన్ అయితే ఇచ్చారో ఆ సైన్కి ఆపోజిట్ సైన్తో టర్మ్ని మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. √1 + x. ఇక్కడ ఈ టూ టర్మ్స్ మధ్యలో ఏ సైన్ అయితే ఇచ్చారో దాని ఆపోజిట్ సైన్తో ఈ టర్మ్ని తీసుకొని న్యూమరేటర్లోను డినామినేటర్లోను మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్, దిస్ ఈజ్ కాల్డ్ డివిజన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇప్పుడు న్యూమరేటర్స్ మల్టిప్లై చేసుకుందాం పక్కపక్కన టర్మ్స్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b. Since a - b into a + b ఈక్వల్ టు a² - b² కదా. సో a² - b² బై x ఇంటూ, ఇక్కడ ఇలాంటి ఫార్ములాతో ఏమీ ఫామ్ అవ్వదు కాబట్టి జస్ట్ పక్కపక్కన మల్టిప్లికేషన్ టర్మ్స్ రాసుకుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 1 + x - 1 బై x ఇంటూ √1 + x + 1. హియర్ +1 - 1 cancel. Limit extends to 0. X by x into √1 + x + 1. రేషనలైజింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత న్యూమరేటర్లోను డినామినేటర్లోను కామన్ టర్మ్ని క్యాన్సిల్ చేయాలని ఇప్పుడే నోట్ పాయింట్స్లో చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ న్యూమరేటర్లోను డినామినేటర్లోను కామన్ టర్మ్ ఎక్స్, దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. 1 by √1 + x + 1. దిస్ ఈజ్ ద రిమైనింగ్ టర్మ్. ఇందులో ఇప్పుడు మనం x = 0ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. √1 1 + 1 1/2. దిస్ ఈజ్ ద డిఫైన్డ్ వాల్యూ. ప్రాబ్లం స్టార్టింగ్లోనే సబ్స్టిట్యూషన్ చేస్తే x = 0, 0/0 ఫామ్ వచ్చింది. రేషనలైజ్ చేసి న్యూమరేటర్లోను డినామినేటర్లోను కామన్ టర్మ్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే 1/2 అనే డిఫైన్డ్ వాల్యూ ఫామ్ అయింది. నెక్స్ట్ వన్, కంప్యూట్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. e⁻x - 1 బై √1 + x - 1. సొల్యూషన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. e⁻x - 1 బై √1 + x - 1. ఈ లిమిట్ ప్రాబ్లం కూడా రూట్తో ఉంది కాబట్టి రేషనలైజింగ్ ప్రాసెస్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చుమా. జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసి చూపిస్తాను. e⁻0 - 1 బై √1 + 0 - 1. e⁻0 సంథింగ్ పవర్ 0 1 1 - 1 బై √1 1 0/0 మీనింగ్లెస్ కాబట్టి ఈ ప్రాబ్లమ్ని రేషనలైజింగ్తో స్టార్ట్ చేసుకోవాలి. టేక్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. e⁻x - 1 బై √1 + x - 1. ఈ ప్రాబ్లంలో రూట్ టర్మ్ డినామినేటర్లో ఉంది కాబట్టి రేషనలైజ్ డినామినేటర్. దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. e⁻x - 1 బై √1 + x - 1. రేషనలైజింగ్ టర్మ్ దీని నుంచే రాసుకోవాలి. ఈ టూ టర్మ్స్ మధ్యలో ఏ సైన్ అయితే ఇచ్చాడో దాన్ని ఆపోజిట్ సైన్తో టర్మ్ని రాసుకొని దాన్ని మల్టిప్లై చేయాలి, డివిజన్ చేయాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. పైన టర్మ్స్ కింద టర్మ్స్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ పైన టర్మ్స్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాము. బై కింద టర్మ్స్ మల్టిప్లికేషన్ a - b ఇంటూ a + b ఫామ్ అయింది. a - b ఇంటూ a + b అంటే a² - b² కదా. a² - b². లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. e⁻x - 1 ఇంటూ √1 + x + 1 బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 1 + x - 1. హియర్ -1 + 1 క్యాన్సిల్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. e⁻x - 1 √1 + x + 1 బై x. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లోనూ కామన్ టర్మ్ ఏం కనబడటం లేదు కాబట్టి ఇక్కడ లిమిట్ని సపరేట్ చేసేద్దాం. e⁻x - 1కి ఒక లిమిట్, √1 + x + 1కి ఒక లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసి ఈ డినామినేటర్ని ఈ ఫంక్షన్కి రాసుకుందాం. ఎందుకని లిమిట్స్లో మనకి e⁻x - 1 బై ax = 1. సో ఫార్ములా ఉంది కాబట్టి ఈ డినామినేటర్ని ఈ e⁻x - 1కి అప్లై చేద్దాం.
దిస్ వాల్యూ ఈజ్ 1 ఇంటూ ఇందులో x ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూషన్ చేయండి. రూట్ 1 అంటే 1 ప్లస్ 1 1 ప్లస్ 1 2. స్టార్టింగే సబ్స్టిట్యూషన్ చేస్తే 0/0. ఆఫ్టర్ రేషనలైజింగ్ వీ గెట్ 2. నెక్స్ట్ వన్ solution. Limit x tends to 3, x minus 3 by root of x square minus 9 with modulus. If we substitute x equal to 3, 3 minus 3 by root of 9 minus 9, 3 square 9 minus 9, 0 by 0 form, meaningless. So we have to follow rationalizing or factorizing. రూట్ టర్మ్ ఉంది కాబట్టి రేషనలైజింగ్ చేయాలి. అయినప్పటికీ రూట్ లోపల ఉన్న టర్మ్ డిగ్రీ 2తో ఉంది కాబట్టి ఫ్యాక్టరైజింగ్ చేసుకుందాం. లిమిట్ x టెన్స్ టు 3, x minus 3 by root of x square minus 9 can be written as 3 square. This is equal to limit x tends to 3, x minus 3 by, this is in the form of a square minus b square, a plus b into a minus b. This is equal to limit x tends to 3. After rationalizing or factorizing, cancel a common term in numerator and denominator అని మనం నోట్ పాయింట్స్లో చెప్పుకున్నాం కదా. రేషనలైజింగ్ చేసినా లేదా ఫ్యాక్టరైజింగ్ చేసినా న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఒక కామన్ టర్మ్ కనబడుతుంది. దాన్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత x ఈక్వల్ టు 3ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూమరేటర్లోను డినామినేటర్లోను కామన్ టర్ము x మైనస్ 3 కనిపిస్తుంది. అయితే ఇక్కడ డినామినేటర్లో రూట్తో ఉంది, మరి న్యూమరేటర్లో ఉన్న x మైనస్ 3ని కూడా రూట్తో రాసుకోవచ్చు. సో x మైనస్ 3ని 2 రూట్స్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. బై రూట్ x ప్లస్ 3 ఇంటూ రూట్ x మైనస్ 3. నౌ క్యాన్సిల్ దిస్. ద రిమైనింగ్ టర్మ్స్ ఆఫ్ లిమిట్ x టెన్స్ టు 3, root x minus 3 by root x plus 3. Now substitute x equal to 3. Zero by root 6. 0 by something 0. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.